హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు బరబాటి ఫ్రై తయారు చేస్తున్నామండి. మనకి కార్తీక మాసంలో ఎక్కువగా కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం కదా, కొబ్బరి చెక్కలు ఉండిపోతాయి. మనం స్వీట్స్ అవి తయారు చేసుకుంటాము, కానీ ప్రతిసారి స్వీట్ తయారు చేయలేం కదా. అందుకని కూరలో ఎలా యూస్ చేసుకోవచ్చు అనేది చూద్దాము. బరబాటి ఫ్రై కోసం ముందుగా 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఇంకా 1 టీ స్పూన్ మినపప్పు తీసుకోవాలి. ఇంకా బరబాటి మరీ పెద్దవి కాకుండా అలానే మరీ చిన్నవి కాకుండా కట్ చేసుకుని వాష్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు ప్యాన్లోకి నూనె వేడి చేసుకుని నూనె వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర ఇంకా మినపప్పు కూడా పోపు వేసుకోవాలి. పోపు వేగిన తర్వాత కడిగిన బరబాటి ముక్కల్ని వేసుకోవాలి. మనం ఈ పోపులో వేసే ముందు కడిగితే మనకి ఆ తడి ఉంటుంది కాబట్టి త్వరగా మగ్గిపోతాయి. బాగా డ్రైగా ఉన్న బరబాటి ముక్కలు వేసామనుకోండి, అంత త్వరగా మగ్గిపోవు. అలాగే సాఫ్ట్గా కాకుండా కొంచెం డ్రైగా అయిపోయినట్టుగా మనకి అంత టేస్ట్గా ఉండవు. అందుకని కొంచెం తడిగా ఉన్నప్పుడు వేసుకోవాలి. ఇంకా దీనిలోకి 1/4 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకుని మిక్స్ చేసుకోవాలి. పసుపు, ఉప్పు ముందే వేసుకోవడం వల్ల మనకి ఈ బరబాటి ముక్కలు కొంచెం త్వరగా మగ్గుతాయి. ఉప్పు, పసుపు ముక్కలకి బాగా పట్టేలాగా ఒకసారి గరిటతో బాగా కలిపేసుకుని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీసుకుని చెక్ చేసుకుంటూ ఉండాలి. మనం ఫ్రై తయారు చేసుకునేటప్పుడు ఎక్కువసేపు ఉంచేసాము అంటే అడుగున మాడిపోయినట్టుగా అయిపోతుందండి. అందుకని మధ్య మధ్యలో మూత తీసుకుని చెక్ చేసుకోవాలి. మూత తీసుకుని చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి గరిటతో కలుపుకొని మూత పెట్టేసి మగ్గనివ్వాలి. ముక్కలు ఈ విధంగా మగ్గినట్టయితే మనకి సాఫ్ట్గా ఉంటాయి. ఒకసారి ఈ ముక్కలు మగ్గినయో లేవో, కొంచెం మెత్తబడినయో లేదో చెక్ చేసుకోవాలి. చూడ్డానికి ఉడికిపోయినట్టుగానే ఉంటాయి, కానీ ఒక్కొక్కసారి కొంచెం గట్టిగా ఉండిపోతాయి. అందుకని ఒకసారి ఒక ముక్కని తీసుకుని ఇలా నలిపినట్టయితే మనకి సాఫ్ట్గా మెత్తగా అయిపోవాలి. మనకి ఈ ముక్కలు ఉడికిపోయినాయి కదా. ఇప్పుడు దీనిలోకి కారం 1 టీ స్పూన్ వరకు కారం సరిపోతుంది. ఇంకా పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. పచ్చి కొబ్బరి అయితేనే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఈ కారము, కొబ్బరి అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి. మనకి ఎప్పుడన్నా కూరలు ఏమన్నా ఫ్రై చేసుకోవడానికి కొంచెం కూరగాయలు తక్కువ ఉన్నప్పుడు, లేదంటే ఇలా కొబ్బరి చెక్క ఎక్కువ ఉన్నప్పుడు మనం ఇలా కొబ్బరి వేసుకుంటే టేస్ట్కి టేస్ట్ ఉంటుంది. మనకి ఆ టైంకి మనకి కర్రీ కూడా కొంచెం ఎక్కువగానే అవుతుంది. బాగా ఫ్రై అయిన తర్వాత 3 వెల్లుల్లి రెమ్మలు తీసుకుని వెల్లుల్లి రెమ్మలు ఈ కూరతో కవర్ చేసేసుకోవాలి. మనకి ఈ వెల్లుల్లి రెమ్మల ఫ్లేవర్ అంతా కూడా చాలా బాగుంటుంది. ఒకవేళ కార్తీక మాసము వెల్లుల్లిపాయ తినము అనుకుంటే వెల్లుల్లిపాయని స్కిప్ చేసేయచ్చు. మామూలు రోజుల్లో చేసుకున్నప్పుడు ఇలా వెల్లుల్లిపాయ వేసుకుంటే ఆ ఫ్లేవర్కి మనకి ఆ కూర టేస్ట్ అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక 2 నిమిషాల పాటు అదే ప్యాన్లో ఉంచేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. క్యారెట్ ఫ్రై, బీట్రూట్ ఫ్రై, ఇంకా బరబాటి ఫ్రై లాంటి వాటికి ఇలా లాస్ట్లో వెల్లుల్లి రెమ్మలు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎంతో టేస్టీ అయిన బరబాటి కొబ్బరి ఫ్రై రెడీ అయిపోయిందండి. ఈ ఫ్రై మనం పప్పులోకి, సాంబార్లోకి, చారు లాంటి వాటిలోకి కాంబినేషన్గా చాలా బాగుంటుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఫుడ్ ట్రీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ వీడియోతో మళ్ళీ కలుద్దాము.